దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థన కొరకు సిద్ధపడుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 19వ అధ్యాయము 9. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాట అంటే, ఇతడు కూడా, ఇతడును అంటే అర్థం ఏంటి? ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు ఇతను కూడా అబ్రహాము కుమారుడయ్యాడు అంటే, నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఈ మాటను దేవుడి దినం కొరకు సిద్ధపరిచి ఉంచారు కనుక దేవదేవుని యొక్క సహాయముతో మనం ఈ మాటను ధ్యానం చేసుకుందాం. శుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఈ సమయంలో మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. ఈ దినాన్ని మీరు మాకు ఈ రీతిగా అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనాలు. బిడ్డలందరూ ప్రభువా నీ సన్నిధిలో నిలిచి నాయన నీ సమయాన్ని దుర్వినియోగపరుచుకోకుండా నిమిత్తము సద్వినియోగపరుచుకునే నిమిత్తం నీ బిడ్డలు ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోగలిగారు. అందుని బట్టి మీకు స్తుతి కలుగ్గాక. ఏ మాటతో ప్రభువా మీరు మాతో మాట్లాడబోతున్నారో ఆ మాట మాకు ప్రయోజనకరం, మా జీవితాల్లో సార్థకతను ఆ మాట మా జీవితాల్లో కలుగు చేస్తుందని మేము నమ్ముతాం ప్రభువా. ఎందుకంటే నీ మాట జీవం కలిగినది, నీ మాట సజీవమైనది. దేవా, అందరూ బలహీనంగానే ఉన్నాము, కానీ మీ ఆత్మ చేత మమ్మను బలపరిచి, మీ ఆత్మశక్తి చేత మా శరీర దౌర్బల్యములో ప్రభువా, బలహీనతల్లో ప్రభువా మీరు కార్యం జరిగించి మమ్మల్ని లేపి లేవనెత్తి సంపూర్ణ స్వస్థతలోకి నడిపించి మీ మహిమను కనుపరిచి మీ సాక్షులుగా నిలబెట్టవలసిందిగా దేవ ఈ మాటతో మాతో మాట్లాడండి. నా వలన ఏది జరగదు, నేను గాడిదకు పోల్చబడుతున్నాను ప్రభువా. అది నా గాడిద తన యజమానుడి వెర్రితనాన్ని అడ్డుకోగలిగింది. ఇది నాన్న ఈ గాడిదకు వాక్కు అనుగ్రహించి ఎవరి వెర్రితనాన్ని అడ్డుకుంటావో ప్రభువా, నేను కానీ వింటున్నా ఏ ఒక్కరూ కానీ వెర్రివారిగా ఉండకూడదు. ఎందుకంటే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణవడితే నువ్వేమైపోతావు? వెర్రివారమై ఉంటేమే నాశనం అయిపోతాం, నశించిపోతాం నాయన. నీ వాటలను బట్టి ప్రభువా మేము సంసిద్ధతలో నిలబడడానికి, రక్షణలో కొనసాగడానికి, రక్షణలో నిలిచి ఉండడానికి మీ కృపను సమృద్ధిగా దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవాది దేవుడు ఏం మాట్లాడుతున్నారనే మాట చాలా ప్రాముఖ్యం. మనం చాలా సందర్భాల్లో ఈ అంశాన్ని ధ్యానం చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో, ఒక ప్రత్యేకమైన కోణములో ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. ఏ దినాన కూడా ఈ రీతిగా ప్రభు మాట్లాడలేదు, కానీ ఈ దినాన ఈ రీతిగా ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు జక్కయ్య అప్పుడు వరకు అబ్రహాము కుమారుడు కాదు, అబ్రహాము కుమారుడు కాదు. అబ్రహాం సంతానం కాదా? అన్యజనుడా? ఆత్మీయ శారీరకంగా ఇశ్రాయేలీయుడు కాదా? అబ్రహాము కుమారుడు కాదా? మరి ఎందుకు ఇతడును అబ్రహాము కుమారుడే? ఎప్పుడయ్యాడు అబ్రహాము కుమారుడు? ఎందుకయ్యాడు అంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంతకుముందు అబ్రహాము కుమారుడు కాదా? కాదు. కానీ పైకి మాత్రం అబ్రహాము సంతానమేనా? సంతానమే. కానీ దేవుని దృష్టిలో అబ్రహాము కుమారుడు కాదు. దేవుని దృష్టిలో ఆ ఇంటికి రక్షణ రాలేదు. కానీ ఎప్పుడైతే ఆ ఇంటికి రక్షణ వచ్చిందో అప్పుడు అతడు అబ్రహాము కుమారుడు అయ్యాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము కుమారుడు అంటే ఏంటి జస్ట్ కొంత మట్టుకు వివరిస్తాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనబడిన వారు పరలోక రాజ్య వారసులు. హల్లెలూయా. ఈ లోకంలో అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ ధనవంతులై ఉండొచ్చు, భోగభాగ్యము కలిగిన వారై ఉండొచ్చు, సంపన్నులై ఉండొచ్చు, స్థితిగతులన్నీ కూడా స్థిరంగా ఉండొచ్చు. కానీ వారి లోకములో జీవిస్తున్నప్పుడు వారి యొక్క
కనుదృష్టి వేటి మీద ఉందంటే పునాదులు గల పట్టణం వైపు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. పునాదులు గల పట్టణం అంటే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎందుకు అంటే అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ దేవునితో నడిచిన వారు. హల్లెలూయా. వాళ్ళు దేవుని బిడ్డలు, దేవునితో సహవసించిన వాళ్ళు, దేవునితో జీవించిన వాళ్ళు. చావైనా బ్రతుకైనా, కష్టమైనా నష్టమైనా, మరి ఏ పరిస్థితి అయినా అవసరమైతే దేవుని ఎదుట వాళ్ళు తప్పిదాలు చేసినప్పుడు, దేవుడు వాళ్ళు కొడుతున్నప్పుడు కూడా కొట్టినా తిట్టినా నీవే ప్రభువా, నీ పాదాలే శరణ్యం ప్రభువా అని ఎంతవరకు వాళ్ళు దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారంటే చనిపోయేంత వరకు కూడా దేవునితో నడిచిన వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్తలో ఒక సందర్భంలో మనం వెళ్ళినట్లయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా ఎక్కడ కూర్చుంటారంట? రాజ్య సంబంధాలు అనబడిన వారు వెలుపట చీకటిలోనికి త్రోయబడతారేమో, కానీ మారు మనస్సు పొందిన వారు, రక్షణ అనుభవంలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వేశ్యులైనను, సుంకపు గుత్తదారులైనను, మరి ఏ పాపాత్ములైనను వాళ్ళు బోధ చేత పట్టబడి ఎక్కడికి వెళుతున్నారంట? మనందరికీ తెలుసు ఇవి. అందుకే నేను ఫాస్ట్గా వెళుతున్నాను, ఎందుకంటే ఇవి ప్రతిరోజు ధ్యానం చేస్తూనే ఉన్నాం. వాళ్ళు రాజ్య సంబంధాలు అనుకున్న వాళ్ళు వెలుపట చీకటిలో పడద్రోయబడుతున్నారంట. రాజ్య సంబంధాలను ఎవరు అనుకుంటున్నారు? మేము అబ్రహాము సంతానం. బాప్తిస్మిచ్చి యోహాను ఏమన్నాడు? మీరు అబ్రహాము సంతానమని మిమ్మల్ని గూర్చి మీరు అనుకొనవద్దు. దేవాది దేవుడి రాళ్ల వలన అబ్రహాముకు సంతానాన్ని పుట్టించగలడు. ఇదిగో గొడ్డలి చెట్ల వేరన నాటబడి ఉన్నది, ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో పారవేయబడిను. ఇప్పుడు అబ్రహాము సంతానమే అందరూ, అబ్రహాము సంతానమే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమే. మన దేవాది దేవుడుకి ఆయన పరిచయం చేసుకున్నప్పుడు ఏమని పరిచయం చేసుకుంటున్నారో తెలుసా? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును. ఇప్పుడు దేవుడు ఎక్కడుంటారు? పరలోకంలో. అబ్రహాం ఎక్కడున్నాడు? నిశ్చయముగా. ఇస్సాకు ఎక్కడున్నాడు? నిశ్చయముగా. యాకోబు ఎక్కడున్నాడు? నిశ్చయముగా. యాకోబు గురించి రాయబడినప్పుడు తన పితరుల యొద్దకు చేర్చబడిను. అబ్రహాం ఎక్కడున్నాడు? అబ్రహాము రొమ్మని ఎందుకు వచ్చింది పేరు? అబ్రహాం ఎక్కడున్నాడు? ఈ వాక్య భాగాలను బట్టి రాజ్య సంబంధాలు వెలుపటి చీకటిలో పడతారో, కానీ మార్పు చెందిన వేశ్యలు మీకంటే ముందుగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో కూడా కూర్చుంటారు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎక్కడున్నారు? పరలోకంలో. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడారు? నేను అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. నేను మృతులకు దేవుణ్ణి కాదు, సజీవులకు దేవుణ్ణు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు సజీవుల మృతుల? సజీవులే. యుగ యుగాలు బ్రతికేటువంటి ఆ లోకములో. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంటే ఇప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడని దేవుడు ఎందుకన్నాడంటే, అంతవరకు అతడు ప్రత్యక్షంగా అబ్రహాముకు కుమారుడుగా, క్రైస్తవుడుగా పిలువబడుతున్నాడేమో కానీ అతడు బ్రతుకు, అతడి జీవితం, అతడి స్థితిగతులు, అతడి స్వభావం, అతడి పరిస్థితులు, అతడి ఆత్మీయ జీవితం బహు దౌర్భాగ్యంగా ఉంది, బహు దౌష్ట్యంగా ఉంది, బహు నీచంగా ఉంది, బహు నికృష్టంగా ఉంది. పేరుకు మాత్రం అబ్రహాము కుమారుడు, పేరుకు మాత్రం ఎవరు? క్రైస్తవుడు. పేరుకు మాత్రం క్రైస్తవుడు కదా. కానీ అతడు తన జీవితంలో ఏముంది? ఇతడును అబ్రహాము కుమారుడే. ఇంతకుముందు అతడు అబ్రహాము కుమారుడిగా జీవించలేదు. తన క్రియలు అబ్రహాము కుమారుడిగా లేవు. అంటే అబ్రహాము కుమారుడు అంటే దేవుడు కుమారుడే కదా. దేవుడికి కుమారుడు అబ్రహాము. అబ్రహాము కుమారుడు ఎవరు? జక్కయ్య. ఇప్పుడు అయ్యాడు. ఇప్పుడు దేవుడికి కుమారుడు ఎవరు? జక్కయ్య కదా. ఎప్పుడయ్యాడు? ఇంతకుముందు నా దేవుడు నేను ఎరుగుదును, నా దేవుడు నాకు తెలుసు, నా దేవుడు వాక్యం తెలుసు, నా దేవుడు అది తెలుసు అని అనుకున్నాడేమో కానీ తన క్రియలు దేవునికి అనుకూలంగా లేవు, దేవునికి అనుకూలంగా లేవు. మరి తన క్రియలు ఎలా ఉన్నాయి? తన క్రియలు ఎలా ఉన్నాయంటే దుష్ట క్రియలుగా ఉన్నాయి, దేవుడు అంగీకరించని క్రియలుగా ఉన్నాయి,
దేవునికి కుమారుడికి తగినటువంటి క్రియలు అతనిలో లేవు. ఒక మాటలో చెప్పాలంటే సాతానుకు సంబంధించిన క్రియలు అతనికి ఉన్నాయి. దుష్టుని క్రియలు, సాతాను క్రియలు, లౌక్యం, మోసం, కపటం, అన్యాయం, అక్రమం. నేను ఇంతవరకు లిస్టు చదివాను కదా, ఈ లిస్టు దేవునికి సంబంధించిందా? ఈ లిస్టు మనలో ఉండాలా? ఉంటే మనం ఎవరి సంబంధులు? ఖచ్చితంగా సాతాను సంబంధులమే. మందిరంలోకి వచ్చినంత మాత్రాన దేవుని సంబంధులం కాదు. పైకి మాత్రం మనం ఎవరు? క్రైస్తవులు. కానీ ఇక్కడ జరిగిన సందర్భాన్ని మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే తన బ్రతుకు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఇతడు క్రైస్తవుడే, కానీ ఇతడికి వేసిన ముద్ర ఏంటో తెలుసా? పాపి. ఏ వేశారు ముద్ర? పాపి. ముద్రలు ఎక్కడేస్తారు? లోకంలో ముద్రలు పడిపోతూ ఉంటాయి, అవునా? 4 భుజాలు వేసి తిరిగి ఓడురా అంటారు. ముద్ర ముద్రించారు. ఎవరో? జనాలు. ఎందుకు? నోట్లో మాట ఆగదు కాబట్టి. ఇక్కడ మాట అక్కడ, అక్కడ మాట ఇక్కడ చెప్తారు కాబట్టి వాళ్ళకు ఒక ముద్ర పడింది. ఇంకొకరేమో ఉన్నదో లేదో కూడా మాట్లాడతాడు రా, జాగ్రత్తగా ఉండండి, డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఎందుకు అంటే అబద్ధాలు ఆడేవాళ్ళు ఏమంటారు? అబద్ధాల పుట్ట అంటారు, అవునా? అంటారా లేదా? హాయ్ బాబా, ఆవిడ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండ, మూతి తిప్పుకుంటమే ఆవిడ పని అంటారు కొంతమంది. మూతి తిరిగిపోతూ ఉంటుంది అలాగా అంటారు కొంతమంది. ఎవరి దగ్గర ఎలా మాట్లాడినా కూడా ఇగో ఆవిడ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండే, మంచిది కాదు. ఇక ఆవిడ సూప్ అసలు మంచిదిగా భస్మం అయిపోతారు జాగ్రత్త. అంటే ఈ పేర్లన్నీ ఎవరు పెట్టారు? లోకంలో ఉన్నవాళ్ళు పెడతారా పెట్టరా పేర్లు? మన బ్రతుకును బట్టి లోకంలో ఉన్నవాళ్ళు తప్పకుండా పేర్లు పెడతారు, అది మాత్రం ఎవడో చెరపలేడు. కానీ అలాగే తన బ్రతుకును బట్టి జక్కయ్యకి ఒక పేరు పెట్టారు. ఇతడు పాపి. ఏం పేరు? పాపి. ఇతడు పాపాత్ముడు. ఏంటయ్యా ఎందుకు పెట్టారు పేరంటే అన్యాయంగా తీసుకుంటాడంట, ధనాన్ని అన్యాయంగా అర్థిస్తాడంట. అందుకని జనాలందరికీ తెలుసు వీడు అన్యాయస్తుడు. అందుకని జనాలు ఇతనికి ఏం పేరు పెట్టారంటే పాపి, పాపాత్ముడు, సొంకరి, పాపాత్ముడు అని పేరు పెట్టారు. జనాలందరి దృష్టిలో కూడా అతడు ఎవరు? పాపి. ఇంకో విషయం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం అతన్ని ఎలా పరిచయం చేసిందో తెలుసా? ధనవంతుడైనటువంటి జక్కయ్య. అన్యాయంగా సంపాదించినా కూడా సమాజంలో ఇతడు ఎవరు? ధనవంతుడు. పాపి అని ఎదురుగుండా అనరు, చోట్ని అంటారు. మీకు ఒక విషయం చెప్తాను అర్థం అవడానికి. ఒక అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ కుంటి చంద్రమ్మమ్మ నీకు ఈ విషయం చెప్పండి. ఏ విషయం? కుంటి చంద్రమ్మమ్మ నీకు ఒక విషయం చెప్పమంది, రేపు వాళ్ళ ఇంటికి నిన్ను రమ్మంది అన్నదంట. అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ అన్నదంట, కుంటి చంద్రమ్మ ఏంటే బాబు? చంద్రమ్మ ఆవిడ పేరు, కుంటిగా నడుస్తుందని కుంటి చంద్రమ్మ అన్నారు. ఇప్పుడు నువ్వు కుంటి చంద్రమ్మ అని ఆవిడ దగ్గర అన్నావు, నా దగ్గర అంటే అన్నావు, కానీ తెలియక అంటావేమో నువ్వు. ఈ కుంటి చంద్రమ్మ అని అంటారు కానీ ఆవిడ దగ్గర ఎవరు అనరు. ఎక్కడంటారు? చోట్లంటారు. కానీ చిన్నపిల్లగా తెలియకేమంది, అమ్మ కుంటి చంద్ర అంటే అందరూ ఆవిడ కుంటి చంద్రమ్మ అంటే కుంటిగా నడుస్తుందంట, అందుకని కుంటి చంద్రమ్మ అన్నారంట. ఏం పేరు పెట్టింది సమాజం? ఎదురుగుంటా అంటదా? పిల్లలకు తెలియకేమన్నారు? ఇక్కడ కూడా చోట్ని అంటారు కానీ పాపి అని ఎదురుగుండా అనరు. కానీ ఎదురుగుండా ఏమంటారు తెలుసా? శ్రీమంతుడు, ధనవంతుడు. డబ్బులు ఏమైనా కావాలితే ఫస్ట్ ఎక్కడికి వెళ్తావు? వడ్డీకి డబ్బులకి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్తావు? ధనవంతుడు, శ్రీమంతుడు. పాపి అంటే ఇస్తాడా? ఏమంటావు? పరమాత్మ అంటావు. ఖచ్చితంగా నువ్వే బాబు, నీ మీద ఆశ పెట్టుకుని వచ్చాను అంటావు, అవునా? అలాగే ఇక్కడ కూడా తినకే లోపల అందరూ కూడా వీడు అన్యాయస్తుడు, వీడు అలాంటుడు, వీడు న్యాయంగా సంపాదించిన సంపాదన ఏంటిది? అన్యాయంగా ఓడేసినటువంటి సంపాదన,
అందుకే బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాడు, అలాగెలా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎదురుగుండా మాత్రం అనలేరు. అలాంటి టైంలో ఇతడు ఒక పాపిగా ముద్రింపబడ్డాడు. అతడు చేస్తున్నటువంటి తప్పిదాన్ని బట్టి జనాలు అతనికి పేరు పెట్టారు. ఇది అతని అడ్రస్సు. అయితే ఏం జరిగిందంటే, యెరికో పట్టణ ప్రాంతానికి యేసుక్రీస్తు ప్రభువారు రావాలనుకున్నారు, వచ్చారు. అప్పటికే యేసుక్రీస్తు ప్రభువారు గురించి చాలా మందికి తెలిసిపోయింది. ఆయన చాలా గొప్ప కార్యాలు చేస్తాడని, ఆయన చాలా మంచివాడని, పుణ్యాత్ముడని, ఘనుడని, ఉన్నతుడని, శ్రేష్ఠుడని, పరిశుద్ధుడని అందరికీ తెలిసింది. యేసుక్రీస్తు ప్రభువారు పట్టణానికి, అంటే యెరికో పట్టణానికి వస్తున్నారు. వచ్చేటప్పటికి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు చుట్టూ గుమికూడిపోయారు, మూగిపోయారు. అలాంటప్పుడు ఈ పాపి అనబడే ఈ జక్కయ్య అనబడేటువంటి ధనవంతుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అనుకున్నాడు. అయితే అతనికి ఒక సమస్య ఏంటంటే, అతనికి ఒక లోటు ఏంటంటే, మనిషి ఏమో పొట్టివాడు. గుమికూడిపోయినటువంటి వాళ్ళనే ఇతడు 2 కాళ్ళు పైకెత్తినా కూడా యేసుప్రభు కనబడ్డాడు. యేసుప్రభు ఇతను కనబడాలంటే అందరిని తోసుకుని ముందుకెళ్ళాలి. అది అసాధ్యం. తోసుకుని ముందుకు వెళ్ళనివ్వట్లేదు. అలాంటప్పుడు ఏమనుకున్నాడంటే, అతను ఒక మాట చెప్పండి, అతను ఎవరు? ధనవంతుడు. మన ఊర్లో ధనవంతుడికి ఎలా ఉంటారండి? డిగ్నిఫైడ్గానే ఉంటారు కదా. వాళ్ళకున్న ధనాన్ని బట్టి మెయింటెనెన్స్ చేస్తారు. వాళ్ళకున్న ధనాన్ని బట్టి అప్పులకి వెళతారు. ఎవరో ప్రజలు అప్పులకు వెళతారు. ప్రతిదానికి కూడా వాళ్ళని ముందు పెడతారు. లోపల ఎలాగున్నా పైకి, లోపల తిట్టుకున్న పైకి. కానీ ఇప్పుడు యెరికో పట్టణంలో ఈ ధనవంతుడు అయినటువంటి జక్కయ్య, ఈ ట్యాక్స్ కలెక్టర్ అనేటువంటి జక్కయ్య, సుంకర్ అనేటువంటి జక్కయ్య పనికి మాలినోడేమీ కాదు. వాళ్ళందరి దృష్టిలో కూడా ధనవంతుడు మరియు ఘనుడు మరియు సహాయకుడు. అవసరం ఉంది అతనితో వీళ్ళందరికీ. ఇతను మామూలు పర్సన్ ఏం కాదు. మామూలు పర్సన్ అంటే ఓ పాలేరు టైపు కాదు. అలాంటి టైంలో ఇతడు యేసుక్రీస్తును చూడాలనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతనికి అనుకూలత లేదు. అనుకూలత లేనప్పుడు తనకున్న పలుకుబడిని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి ఏమనుకోవచ్చు? కనబడతలేదు. వచ్చాడు చూడాలనుకున్న కనబడతలేదు. కనబడకపోతే నేనేం చేయను? మరి వెళ్ళిపోతాను నా పనికి, నా పాటకు వెళ్ళిపోతాను అని అనుకుంటారు కదా, ఎవరైనా అనుకుంటారు కదా. కానీ ఇతనేమనుకున్నాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నాడు. కానీ తన జీవితంలో ఆటంకం ఉంది ఆయన చూడడానికి. ఆటంకం ఏంటంటే పొట్టితనము. అయితే అతనేమనుకున్నాడంటే, నేను ఇక చూడలేను, వెళ్ళిపోదాంలే, చూస్తే ఏంటి పెద్ద అని అనుకోలే. ఈ రోజుల్లో మీరు చూసారా, సెలబ్రిటీస్ని ఎవరన్నా చూడాలనుకుంటే ఎలా ఉంటుందండి? ఎలా చూస్తారండి సెలబ్రిటీస్ని? తెలుసా? పోనీ సెలబ్రిటీ ఎందుకులే, మనకి ఇక్కడ తంగిడి వచ్చాడు అనుకోండి, ఎలా ఉంటుందండి కదా. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలనుకున్నప్పుడు తనకు ఒక లోటు ఉన్నప్పుడు ఆ లోటును కూడా అతడు పట్టించుకోకుండా, అంత పెద్ద మనిషిగా చలామణైన వాడు, ధనవంతుడు అనబడిన వాడు, యేసుక్రీస్తు ప్రభువారి నిమిత్తం, కేవలము యేసుక్రీస్తు ప్రభువారిని చూచు నిమిత్తము చెట్టెక్కాడు. హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఇక్కడ రావి చెట్టు ఉండేది కదా మనకి, ఉందనుకోండి కాసేపు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వచ్చారు. అలాగే మన ప్రాంతంలో చాలా ఘనుడు అన్నవాడు, మనందరికీ చాలా ఘనుడు అనబడినవాడు ఉన్నాడు. అతను కనబడతలేదని చెట్టెక్కాడు అనుకో, ఎలా ఉంటుంది? మామూలుగా నవ్వుతామా? చిన్నపిల్లలు ఏమంటారు? అది చాలా షేమ్. నాకు తెలిసి అది చాలా షేమే. కానీ అతడు యేసును చూడాలి, ఎలాగైనా నేను
చూడాలి. ఈరోజు సెలబ్రిటీస్ చూడడానికి చాలా తాపత్రయపడిపోతున్నారు, ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. కానీ తను ఎవరిని చూడాలనుకున్నాడు? యేసు క్రీస్తు ప్రభువారిని, సత్యదేవుణ్ణి, ఘనుణ్ణి, అతీతుణ్ణి చూడాలనుకున్నప్పుడు తన హోదాని, తన పెద్దరికాన్ని, తన స్టేటస్ని, తన ధనాన్ని, తన హెచ్చును, తనకున్న ఘనత సుకీర్తులను ప్రక్కగా పాడేసాడు. పెంట మీద పాడేసినట్టు పాడేసాడు. కొంచెం బైక్ ఆగిపోతేనే ఎవరన్నా చూస్తున్నారని పక్కే చూసుకుంటాం. కొంత కారు మధ్యలో ఆగిపోతే ఇక్కడే ఆగాలి, అక్కడ ఎక్కడన్నా ఆగొచ్చు కదా అనుకుంటాం. అవునా? నడుచుకుంటూ వెళితే చెప్పు తెగిపోతేనే ఇక్కడ తెగింది, నా బ్యాడ్ లక్ అనుకుంటాం. అంటే మనిషి ఎప్పుడు కూడా స్టేటస్ని మెయింటైన్ చేయాలనుకుంటాడు. మనిషి ఎప్పుడు కూడా తనకున్న దాన్ని తగ్గించుకోవాలనుకోడు. మనిషి ఎప్పుడు కూడా ఉన్నంతలోనే డిగ్నిఫైడ్గా బ్రతకాలనుకుంటాడు. ఖచ్చితంగా పేడకళ్ళ తీస్తున్నాం అనుకో, ఎలా తీస్తాం అంటే కరెక్ట్గా చెప్తున్నాను. ఇంకా పేడకళ్ళు తీస్తున్నాం అంటే ఎలా తీస్తాం? అదంతా అయిపోయి ఎవరైనా వచ్చేటికి ఎలా ఉండాలనుకుంటాం? మొత్తం తీసేసి మొత్తం సెటరైట్. అంతవరకు లోపల ఎలా చేసినా పర్లేదు. కానీ వీధిలోంచి నడుచుకుని వచ్చినప్పుడు నువ్వు తీసేది పేడకళ్ళకే. కానీ వీధిలోంచి నడుచుకుని వచ్చినప్పుడు ఎలా ఉంటాం? ఎలా? అస్సలా ఏ విషయంలో కూడా తగ్గకూడదు అనుకుంటాం. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆఫ్టర్ ఆల్ ఒక స్థితి లేదు, పరిస్థితి లేదు. స్థితి లేనోడికే పరిస్థితి లేనోడికే ఉందన్నట్టుగా ఫీలింగ్. స్థితి లేనట్టుగా, పరిస్థితి లేనట్టుగా అస్సలు కనబడకూడదు అన్నట్టు ఫీలింగ్. స్థితి లేకపోయినా, పరిస్థితులు అలా లేకపోయినా, మా స్థితి ఇది కాదు, మా పరిస్థితి ఇది కాదు, మా రేంజే వేరు అన్నట్టుగా ఉంటారు ఎవరు? చాలామంది ఈ రోజుల్లో. కానీ జక్కైన ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే తనకన్నీ ఉన్నాయి. అన్యాయంగా సంపాదించాడా, అక్రమంగా సంపాదించాడా, అదంతా పక్కన పెడితే రాజకీయ నాయకులకి ఎంత ఉంటుందండి? ప్రతిదానికి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తాం మనం. అలాంటివాడైనా తెలిసిన రికమెండేషన్కే వెళ్తామా వెళ్ళమా? కానీ ఇతను అంత పలుకుబడి కలిగినోడు ఎవరి నిమిత్తం? యేసు క్రీస్తు ప్రభువారి నిమిత్తం, దేవుని నిమిత్తం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇంకా మాట చెప్తాను. మీరందరూ ఉన్నారండి, డిసెంబర్ వచ్చేటప్పటికి మీ అందరూ మీ పరిస్థితులు, మీ పనులు అన్నీ పక్కన పెట్టి చక్కగా దులుపుకొని చక్కగా మందిరాన్ని సిద్ధపరచుకుంటున్నారు. అవునా కదా? సిద్ధపరచుకోవట్లేదా ఏంటి? నాకు అదే డౌట్ వచ్చింది. మరి చెప్పడానికి ఏమైంది? మనం ఏదైనా మంచి చేస్తున్నప్పుడు చెప్పుకోవాలి, చెడ్డ చేస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా పరిచర్య వచ్చిందంటే ఎంత బాగా చేస్తారండి. ఆకులు తీయడానికి కూడా ఎవరు? దేవుని పరిచర్య విషయంలో మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారు? మీరు డిగ్నిఫైడ్ పర్సన్స్ అయినా సమస్తాన్ని పక్కన పెట్టి మా దేవునికి మేము చేస్తున్నాం, మా దేవుని కోసం రేకులు ఎక్కుతున్నాం, మా దేవుని కోసం తుడుస్తున్నాం, మా దేవుని కోసం నీళ్లు చల్లుతున్నాం. ఇదంతా ఎవరి కోసం? అంటే నీ దేవుని నీవు ఘనపరుస్తూ, నీ దేవుని ఎదుట నువ్వు తగ్గించుకొని చేస్తున్నది. హల్లెలూయా, అర్థమైందా? ఇప్పుడు అదే దేవుని కోసం, దేవుడు అంటే ఏంటో తెలియదు. అతడు పైకి అబ్రహాము కుమారుడే కానీ అతని జీవితం అబ్రహాము కుమారుడికి సంబంధించిందిగా లేదు. అయినా కానీ అతడు దేవుని విషయంలోకి వచ్చేటప్పటికి తన్ను తాను తగ్గించుకుని, ఎంతమంది చూస్తున్నారా నాకు అనవసరం, నవ్వుతారా నాకు అనవసరం, అలా పెట్టుకుంటారో నాకు అనవసరం, నా గురించి చెప్పుకుంటారా నాకు అనవసరం. కానీ నేనేం చేస్తానంటే మేడు చెట్టు ఎక్కుతాను. చెట్టు ఎక్కనా అది కాదు మ్యాటరు, యేసు ప్రభు కనబడ్డాడా లేదా అది మ్యాటరు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఏమండి, నీవు కూర్చోవడం, నీవు లేచుట, నీవు పండుకొని ఉండుట, నీవు మేలుకొని ఉండుట, నీ హృదయ అంతరంగములో నీ ఊహ పుట్టక మునిపే నీ దేవుడు నిన్ను ఎరుగును. హల్లెలూయా. నువ్వు దేవుని ఎదుట ఏ మనస్తత్వంతో ఉన్నావు, ఏ మనస్సుతో ఉన్నావు? తగ్గించుకుంటున్నావా, హెచ్చించుకుంటున్నావా? ఇదంతా కూడా నీవు ఆయనతో చెప్పక్కర్లేదు, చూడు ప్రభువా అనక్కర్లేదు. చూస్తాడు.
చాలా ఉంది విషయం, జాగ్రత్తగా వినండి. దేవుడు కనుసైగలు ఎప్పుడు పడ్డాడో తెలుసా? ఎప్పుడు పడ్డాడో? దేవుని నిమిత్తం సమస్తాన్ని త్యజించి దేవుని నిమిత్తము తను తాను తగ్గించుకొని, ఎంతమంది ఉన్నారా, ఊరంతా ఉన్నారా, నాకు అనవసరం, నేను చూడాలనుకున్నాను, ఏ పరిస్థితి అయినా నేను చూడక మానను అని మేడు చెట్టు ఎక్కి చూస్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు పడిందండి దేవుని దృష్టి. అప్పుడు పడింది దేవుని దృష్టి. ఎప్పుడైతే దేవుని దృష్టి పడిందో దేవుడు వచ్చి కన్నులు పైకెత్తి, హల్లెలూయా, మనము ఎక్కడ కన్నులు పైకెత్తాలి మనం? కానీ జక్కయ్యలో ఉన్నటువంటి ఆతృత, ఆరాటం, ఆ ప్రేమ, దేవుణ్ణి చూడాలనేటువంటి ఆకాంక్షత అతడు తగ్గించుకున్న విధానాన్ని బట్టి అంతమంది జన సమూహం తాపత్రపడి దేవుణ్ణి చూస్తుంటే దేవుని ఆరాటం అంతా మేడు చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్య మీద ఉంది. హల్లెలూయా. నీవు దేవుని దృష్టిని ఎప్పుడు ఆకర్షించగలవో తెలుసా? దేవుని నిమిత్తముని నీవు తగ్గించుకున్నప్పుడు దేవుని దృష్టి నీ మీద పడద్ది. హెచ్చించుకున్నప్పుడు కాదు. ప్రభు వాక్యంలో తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. దేవుని నిమిత్తం ఏ విషయంలోనైనా, పరిచర్య విషయంలోనా, దేవుని కార్యాల విషయంలోనా, దేవుని నిమిత్తం దేవుని వాక్యాన్ని నెరవేర్చే విషయంలోనా నువ్వు తగ్గించుకున్నావా, దేవుని వాక్యముకు లోబడ్డావా, దేవుడి యొక్క దృష్టి నీకేదో చేయడానికి, ఆయన కనుసైగల్లో ఉండడానికి, ఆయన నీ కొరకు అడుగులు ముందుకు వేయడానికి, ఆయన అతీతంగా నిన్ను నిలబెట్టుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. అంతవరకు ఇతడు తాపత్రయపడితే ఇప్పుడు దేవుని తాపత్రయం ఎవరిని పిలవాలని? ఎంతమంది ఉన్నారండి అక్కడ చెప్పండి? ఎంతమంది ఉన్నారండి అక్కడ? ఎంతమందిని పేరు పెట్టి పిలిచాడు చెప్పండి? ఎంతమంది ఉన్నారు? ఎంతమందిని పేరు పెట్టి పిలిచాడు? అక్కడ ఆయన మహత్యాన్ని చూపాడు. జక్కయ్య అని పిలిచాడు. అంటే జక్కయ్య పేరు ఎవరికి తెలుసు? పిలవడానికి ఏది ప్రేరణనిచ్చింది? హల్లెలూయా. పిలవడానికి ఏది ప్రేరణనిచ్చింది? ఎస్, మనము దేవుని నిమిత్తము చేసేటువంటి కార్యాలు ఆయన మన జీవితములో అతీతుడని మనల్ని పిలవడానికి, మన జీవితంలో కనుపరుచుకోవడానికి, మనల్ని నిలబెట్టుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. మౌనంగా ఉంటే కాదు, ఏదో డిఫరెంట్గా ఉంటే మనం ఆయన నిమిత్తం. అందరూ మామూలుగా చూసారేమో, ఈయన ఆటంకాన్ని అధిగమించి తక్కువైపోతానది కాదు, మేడి చెట్టు ఎక్కుతాను. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. మేడి చెట్టు ఎక్కడం అంటే మామూలు విషయం కాదండి. మన ఊరిలో పెద్ద అన్నవాడు పొద్దున్నే లెగిసేటాడు మేడి చెట్టు ఎక్కాడని అదో పెద్ద వింత. బర్త్డేలు అవే ఆడు మేడి చెట్టు ఎక్కాడు, నవ్వుతారు. బాగానే ఉండి ఊడే రాత్రి అని వదిలేసిందేమో, ఏదో అల్లుతారు. కానీ అతను ఎంత అతీతం కదా, అతీతం కదా యేసయ్య నిమిత్తం. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? జక్కయ్యా త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. అక్కడ ఆ మాట చాలా ఆకర్షించింది నన్ను. ఎందుకు రావాల్సి వచ్చింది? రావాలని అనుకోలేదు, కానీ రావలసి వచ్చింది. ఎందుకు రావాల్సి వచ్చింది? నీవు చేసిన అతీతమైనటువంటి ఆ కార్యము నన్ను నీ ఇంటికి తీసుకువచ్చేలాగా చేసింది. హల్లెలూయా. ప్రభు ఎప్పుడు కూడా రుణం ఉండే దేవుడు కాదు. ప్రభు కొరకు మనం ఎంత చేస్తే మన కొరకు ప్రభు అంత చేయగలిగేటువంటి సమర్థుడు, శక్తిమంతుడు. అక్కడ చాలా అతీతంగా రాయబడి ఉంటుంది. అతడు ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే 19:5 యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు, 19:5 లోకాసు వార్త. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్యా త్వరగా దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పాను. ఉండవలసి ఉంది, ఉండాల్సి వచ్చింది, ఉండవలసి వచ్చింది. అర్థమైందా? మీరెవరో ఇంటికి వెళతారో, వర్షం పడిపోయింది, ఆ రాత్రి ఉండాలనుకోలేదు, ఉండాల్సి వచ్చింది. అర్థమైందా? ఉండాల్సి వచ్చింది. దీనికి దానికి ఎంత తేడా అంటే, దేవుడు ఉండడానికి అనుకోలేదు, పిలవాలని అనుకోలేదు,
అన్నీ అలాగా దర్శించుకుంటూ వచ్చాడు. అలాగా ఎరుకో పట్టణాన్ని దర్శించుకోవడానికి వచ్చాడు. కానీ జక్కయ్య అని పిలవలసి వచ్చింది. అది మహిమ కనిపరిచేయడం లేదా దేవుడు? జక్కయ్య అనే పేరు యేసుప్రభువుకు తెలిసింది. ఇది మహిమ కలిగినటువంటి కార్యం. అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు ఈయన నిజంగా దేవుని కుమారుడే. జక్కయ్య అంటే ఏంటో తెలియదు. అలాంటిది మేడు చెట్టు ఎక్కిన జక్కయ్యని, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నీ ఇంటికి నేను ఇంటికి ఉండవలసి ఉన్నది, రావలసి ఉన్నది. అప్పుడు జక్కయ్య రియాక్షన్ ఎలా ఉంది చూద్దామా? 19వ అధ్యాయము 4 అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడు చెట్టు ఎక్కెను. యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. మొట్టమొదటగా త్వరగా పరిగెత్తి మేడి చెట్టు ఎక్కినట్టుగా, రెండవదిగా త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చెయ్య వెళ్ళేనని చాలా సనుగుకొనిరి. జనాలు ఏమని సనుక్కున్నారంట? పరిశుద్ధుడట, అలాంటిది పాపాత్ముడైన ధనవంతుడైన జక్కయ్య ఇంటికి వెళ్ళడం వచ్చేయడం కాదంట, బస చేయడానికి వెళ్ళాడు అని చెప్పుకుంటే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే సనుక్కుంటున్నారు. ఎదురుగుండా వెళ్ళారా? చెప్పండి అమ్మా. ఇదే వచ్చింది జనానికి. ఎదురుగుండా చెప్తే బాగుపడిపోతాడేమో, ఎదురుగుండా చెప్తే మార్చుకోవలసి వస్తుందేమో అని ఈ జనాలు సనుక్కోవడం, చోటని మాట్లాడుకోవడం. అవునా? చూడండి, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులో సగం బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దనైనా న్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు నా అబ్రహాము కుమారుడే, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. అతనికి మేలు జరిగిందా లేదా? ఒక మాట చెప్పాలంటే, యేసుక్రీస్తు ప్రభువారు నేను నీ ఇంటికి రావలసి ఉన్నదంటే అతడు సంతోషించి పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని సంతోషంతో ఇంటికి చేర్చుకున్న తర్వాత జనాలేమో ఈ పాపాత్ముడి గారి ఇంటికి యేసు ప్రభు వెళ్ళడమే కాదు బస కూడా చేస్తున్నాడు అని సనుగుళ్ళు గొనుగుళ్ళు. కానీ ఇతనిలో జరిగేటువంటి క్రియ ఇతనిలో జరిగి, అయ్యా నేను ఎవరి దగ్గర అయినా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి 4 అంతలు ఇస్తాను, అంతేకాదు నా ఆస్తులో సగము నేను బీదలకే ఇచ్చేస్తాను అని అన్నప్పుడు, అప్పుడు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. అప్పుడు అబ్రహాము కుమారుడయ్యాడు. అప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. అప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు, పిలిచారు, వెళ్ళారు. వెళ్ళగానే యేసుక్రీస్తు ప్రభువారి ఇంటిలోనికి వెళ్ళగానే అతనిలో గొప్ప వినూత్నమైన మార్పు. నేను అన్యాయం చేస్తున్నానని ఎప్పుడన్నా అనుకున్నాడా? బాధపడ్డా? వేదన పడ్డా? చిచ్చి, ఈ అన్యాయపు సొమ్ము నా దగ్గర ఉండకూడదు అని అనుకున్నాడా? జనాలు కూడా కోఆపరేట్ చేశారా లేదా? అంత ధనవంతుడిని అయ్యగారు అన్నారు. అంత ధనవంతుడి దగ్గరికి అయ్యగారు సహాయం చేయరా అన్నారు. అంత ధనవంతుడి దగ్గరికి వడ్డీకి ఇవ్వరా అన్నారు. ఆయన ఏమనుకున్నాడు? నేను గనుణ్ణి. ఇంకేమనుకుంటాడో తెలుసా? అన్యాయపు సొమ్ము చాలా ఉంది, ఇంత పలుకుబడి సంపాదించాను కాబట్టి ఇంకా ఏం చేయాలి? మనుష్యుల యొక్క తీరు ఒక మనిషిని ఇంకా దిగజారుతుందండి. మనుష్యుని యొక్క తీరు ఒక మనుష్యుని ఇంకా దిగజారుస్తుంది. మనుష్యుని యొక్క ప్రవర్తన, మనుష్యుని యొక్క ఏమంటారండి? డప్పు ఇవి మనుష్యుల్ని మేలు చేస్తాయా, కీడికి ఇంకా దిగజారుస్తాయా? అతను ఇంకా మంచోడవుతాడా, చెడ్డోడవుతాడా? ఇంకా అద్దించేయాలి, ఇప్పుడు ఇంకా ఇచ్చేయాలి, ఇంకా వడ్డీలకి ఇచ్చేయాలి, ఇంకా. కానీ
ఈయన మనుష్యుడు కాదు, ఈయన దేవకుమారుడు. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. మనుష్యులు ముఖస్థుతి చేస్తున్నారో అతని జీవితంలో ఏ కార్యము, మేలైన కార్యము ఏది జరగలేదు. కానీ మనుష్య కుమారుడు, దైవ కుమారుడు మనుష్య కుమారుడిగా దిగి వస్తే అతడు నీ ఇంటిలోనికి వస్తానన్నప్పుడు అతని జీవితంలో మూలాలలో నుంచి గొప్ప వినూత్నమైనటువంటి మార్పు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దైవ కుమారుని వలన ఒక లంచగొండి జీవితం మూలాలలో నుండి తన తప్పిదము తనకే తెలియపరచబడి ఇక తప్పిదములో ఊబులో ఉండడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లేదు, ఆ పాపపు బ్రతుకులు ఉండడానికి ఎంత మాత్రం ఇష్టపడట్లేదు. ఒక్క మాట చెప్పనా, యేసు ప్రభు ఏమన్నా తన పాపపు జీవితం గురించి మాట్లాడాడు అక్కడ? చెప్పండి అమ్మా, మాట్లాడలే. పాపపు జీవితం గురించి మాట్లాడలే. నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అన్నాడు, తీసుకువెళ్ళాడు. ఏమనుకున్నాడో తెలుసా జక్కయ్య? తన హృదయం ఎలా మారిందో తెలుసా? నా ఇంటికి పరిశుద్ధుడు వస్తున్నాడో, పాపానికి సంబంధించింది నా ఇంటిలోకి అడుగు పెడుతున్నటువంటి ఆ పరిశుద్ధుడికి నా పాపం అసలు అంటకూడదు. ఎవరన్నా చెప్పారా అతనికి వచ్చిందా మార్పు? అతనికి వచ్చేసింది. ఆటోమేటిక్గా టర్న్ అయిపోయాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. లింక్ చేస్తాను దీన్ని మీకు. ఆటోమేటిక్గా ఏమైపోయాడు? తిరిగిపోయాడు. దేని వైపుకి తిరిగాడో తెలుసా? అక్కడ నిలిచి ఉన్నటువంటి వాక్యం అనబడే, నీతి అనబడే, పరిశుద్ధుడు అనబడే, పరమాత్ముడు అనబడే యేసయ్య వైపుకు ఏమైపోయాడు? కనెక్ట్ అయిపోయాడు. అంతవరకు ఎలా ఉన్నాడు? సైతానిగాడు కనెక్ట్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకున్నాడో తెలుసా జక్కయ్య? యేసుక్రీస్తు ప్రభువారి దయ కలిగినటువంటి, ఆ మహిమ కలిగినటువంటి మాట, జక్కయ్య అంటే నా పేరు ఈయనకి తెలుసు. అక్కడ ఒక మహిమ కలిగినటువంటి కార్యాన్ని అతడు అనుభవించాడు. అంతేకాదు, చూడాలని నేను అనుకుంటే నా ఇంటికే రావాలని ఆయన అనుకుంటున్నారు. హల్లెలూయా. చూడాలని నేను అనుకుంటే నా ఇంటికే వచ్చి బస చెయ్యాలని ఉండాలని ఆయన అనుకుంటున్నారు. ఓహ్, ఎంత అపూర్వమైనటువంటి వాణ్ణి, అతీతుడైనటువంటి వాణ్ణి, అనంతుడైనటువంటి వాణ్ణి, పరిశుద్ధుణ్ణి, మహిమ కలిగిన వాణ్ణి చూడడం ఇదే ఫస్ట్ టైం. హల్లెలూయా. వెంటనే నడుచుకుంటూ ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నడుచుకుంటూ వెళతా ఉన్నప్పుడే హృదయం దేవుని వైపుకి తిప్పబడి అతనిలో ఉన్నటువంటి చీకటి ఛాయలన్నీ అతనికి జ్ఞాపకం వచ్చి ఇంటిలోకి అడుగు పెట్టగానే అతనిలో ఉన్న దుష్టత్వాన్ని, పాపాన్ని, సైతానికి సంబంధించినటువంటి సరుకు అంతటిని కూడా ఈ దేవాది దేవుడు, నా పరిశుద్ధుడు నా ఇంటికి అడుగు పెడుతున్నాడు కాబట్టి నా ఇంటిలో ఏముండకూడదు? పాపం ఉండకూడదు. హల్లెలూయా. దోషం ఉండకూడదు, అపరాధం ఉండకూడదు, పరిశుద్ధుడికి విరోధమైనది ఏది ఉండకూడదు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడండి. పరిశుద్ధుడి దగ్గర పాపాత్ములకు చోటు ఉండదు. పరిశుద్ధత లేనిది ఎవడు ఆయన సన్నిధిని సమీపించలేడు. అందుకే అతనిలో ఒక గొప్ప వినూత్నమైన మార్పు కలిగి ఇంట్లోకి తీసుకువెళుతూనే, అయ్యా అన్యాయంగా తీసుకున్నది 4 అంతనం ఇచ్చేస్తాను, పేదలకు నా ఆస్తులో సగభాగం అమ్మి ఇచ్చేస్తాను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఎంత అద్భుతం జరిగింది అతని జీవితంలో. అతడు దేవుని కొరకు పడినటువంటి ఆశ, అతనికి ఉన్నటువంటి లోటును సహితము అధిగమించి దేవుని నిమిత్తము చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి ఆ క్రియ అతని జీవితాన్ని నిజమైన ఇశ్రాయేలీయుడిగా మార్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ అంటే ఏంటి అర్థం? మీకు దేవుని వాక్యం తెలుసు. ఆ వాక్య భాగంలో మనం యోహాను సువార్తలు అనుకుంటా నతానియేలును చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ జక్కయ్య అని ఎలాగైతే పేరు పెట్టి పిలిచారో అక్కడ కూడా నతానియేలు వచ్చి నిలబడగానే ఆయన మహిమను చూపారు. ఏమని చూపారంటే, నతానియేలు మాట్లాడారు లేదా, నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూచాను అని. ఈ నతానియేలు వస్తున్నప్పుడు ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయుడు అంటే ఏంటి?
కపటం లేనివాడు. కపటంతో ఎవరికి సంబంధించింది? సాతానుకు సంబంధించింది. అందుకే యాకోబు మోసగాడు. మోసం ఎవరికి సంబంధించింది? ఇప్పుడు ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. ఇప్పుడు ఎవరు? యాకోబు దేవుని కుమారుడు, అబ్రహాము నిజమైనటువంటి కుమారుడు, దేవుని కుమారుడు. ఇప్పుడు ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదు. ఇప్పుడు చూడండి, అంత వరకు కూడా కపటంతో ఎవరున్నారు? మనం చూసిన జక్కయ్య. అవును కదా, సాతానుకు సంబంధించిన సరుకుతో ఉన్నాడు జక్కయ్య. సాతాను యొక్క అంబుల పొదులో బాణములతో సంధింపబడుతున్నాడు జక్కయ్య. దుష్ట సంబంధిగా ఉన్నాడు జక్కయ్య. అందుకే పాపి అని పేరు పెట్టారు సమాజం. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధ దేవుడు చూడండి, పరిశుద్ధత లేనిది ఎవడైనా సన్నిధిని సమీపించలేడు. అందుకే ఆయన ఇంటికి వెళ్ళాలంటే రక్షణ వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అతను అబ్రహాము కుమారుడికి ఎప్పుడు మార్చబడ్డాడు అంటే, అతనిలో ఉన్న చీకటి సంబంధమైన, దుష్ట సంబంధమైనటువంటి, పాపానికి సంబంధించినటువంటి స్వభావం అనబడే దాన్ని పెంట మీద పారేసుకున్నాక పోయిన తర్వాత అతనికి రక్షణ వచ్చింది. అప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడు. హల్లెలూయా. ఏదైనా తను మార్చగలిగిందా? ఏది మార్చలేదు. తను దేవుని కోసము ఒక్క అడుగు వేస్తే దేవుడు అతని కోసం ఎన్ని అడుగులు వేశాడు? ఎన్ని అడుగులు నడిపించాడు చూడండి ఒకసారి. దేవుని కోసం త్యాగపూరితంగా చేశాడు. తన్ను కూడా లక్ష్య పెట్టుకోకుండా ఆ ఆటంకాన్ని అధిగమించి యేసుక్రీస్తు ప్రభువును చూచినందుకు తర్వాత జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయి? జక్కయ్య చేసింది ఎంత అండి? జక్కయ్య చేసింది ఎంత? మన దేవుని నిమిత్తం జక్కయ్య చేసింది ఎంత? జక్కయ్య ఆశపడింది ఎంత? కానీ దేవుడు అతని పక్షంగా అడుగులు వేసిన ఎంతవరకు నడిపించేశాడు? ఎప్పుడూ కూడా దేవుడు తప్పు కాదు, ఆయన అతీతుడు అంటాం. అందుకే హల్లెలూయా. నువ్వు కాదు అతీతురాలు, నువ్వు కాదు అతీతుడువు, నేను కాదు అతీతమైన దాన్ని. మనము సేవిస్తున్నటువంటి దేవదేవుడు అతీతుడు, అనంతుడు, అపూర్వుడు, అమోఘుడు, అత్యున్నతుడు. అతీత కార్యములు చేయడానికి ఆయన మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడయ్యాడు. ఒక ఇంటికి రక్షణ రావాలంటే ఇల్లు అంటే ఏంటి? చాలా సందర్భాల్లో మనమే ఆయన ఇల్లు. చాలా సందర్భాల్లో వాక్యం చెప్తుంది మనమే ఆయన దేవాలయం. అంటే ఆయన నివసించే ఇల్లు ఎవరు? మనమే. ఇప్పుడు మనుష్యులు ఎవరు? ఇల్లు. మత్తయి సువార్తలో కూడా అపవిత్రాత్మ ఒక మనుష్యునిలో ప్రవేశించి అది అతనిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మరి చెడ్డవైనటువంటి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని ఆ ఇల్లు ఊడ్చి అమర్చిండుట చూచి. ఇల్లు ఎవరికి సాదృశ్యం? నీకు నాకు సాదృశ్యం. ఇప్పుడు ఆ ఇంటికి రక్షణ వచ్చిందంటే ఎవరికి రక్షణ వచ్చినట్టు? జక్కయ్యకి రక్షణ వచ్చినట్టు. మరి అప్పుడు వరకు అబ్రహాం కుమారుడే పైకి, దేవుని దృష్టిలో కాదు, పైకి అబ్రహాము కుమారుడే. కానీ ఇప్పుడు దేవుని దృష్టికి అబ్రహాము కుమారుడు, దేవుని దృష్టికి ఇశ్రాయేలీయుడు. ఇప్పుడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. దేవునికి స్తుతి కలుగుగాక. ఈ రక్షణ ఎంతవరకు ఉండాలి? త్వరగా అప్పటికి ఉంటే సరిపోద్దా? అందుకే ఆయన ఏమన్నాడు? నీ ఇంటికి రావలసి ఉన్నది. ఇంటికి వచ్చినోడు ఆయన ఇంటిలో నివసిస్తాడా, నివసించడా? ఇప్పుడు జక్కయ్య ఎవరిల్లు అయ్యాడు? ఆయన ఇల్లు అయితే ఆయన ఆ ఇంట్లో నివసిస్తాడా, పక్కెళ్ళిపోతాడా? నివసించాలంటే ఆయన ఎన్నటికీ ఆయన ఇల్లుగా ఉండాలి. జక్కయ్య ఎన్నటికీ ఎవరిల్లుగా ఉండాలి? ఆయన ఇల్లుగా ఉండాలి. ఆయన ఇల్లుగా ఉండాలంటే ఏం చేయాలి? జక్కయ్య ఆయన ఇచ్చిన రక్షణను కొనసాగించాలి. నెక్స్ట్ ఏం చేయాలి? మరలా పెంట మీద పారబోసుకున్న దాన్ని
ఒడిలో తెచ్చిపెట్టుకోకూడదు. అవునా కదా? ఒడిలో తెచ్చిపెట్టుకోకుండా పారబోసుకోకుండా ఉండాలంటే ఆయనకి ఏం కావాలి? ఎప్పుడు ఆయన అక్కడే ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ఆ ఇంటిలోనే ఉండాలి. ఇప్పుడు దీన్ని పోలుస్తున్నాను, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇతడును అబ్రహాము కుమారుడు, ఇతనికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇప్పుడు అతను రక్షణ కొనసాగిస్తే మాత్రమే, నీతిని కొనసాగించువాడు నీతిమంతుడు, రక్షణను కొనసాగించువాడే రక్షణ వస్త్రాన్ని కాపాడుకునివాడు. రక్షణ వస్త్రాన్ని కాపాడుకుంటే మాత్రమే పరలోకం, అంటే నీతిని కాపాడుకుంటే మాత్రం పరలోకం. ఇప్పుడు నీతిని కాపాడుకోవాలంటే ఇప్పుడు నీతి ఎలా ఉండాలి నీకు? సహవాసంలో. చెప్పండి, నువ్వు నీతిని కాపాడుకోవాలంటే నువ్వు నీతితో సహవాసం చెయ్యాలి. రక్షణ వస్త్రాన్ని నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఆ రక్షణ వస్త్రం కోల్పోకుండా ఎలా ఉండాలో జాగ్రత్త పడితే ఆ రక్షణ వస్త్రాన్ని ఎలా కాపాడుకోవాలో నీకు తెలుస్తుంది. అవునా? ఇక్కడ జాగ్రత్తగా ధ్యానం చేస్తే ఇక్కడ ఎగ్జాక్ట్గా అతడు అబ్రహాము కుమారుడే కానీ పేరుకు, కానీ తనలో ఉన్నటువంటి దేవునికి, దైవ వాక్యానికి విరోధమైన సాతానికి సంబంధించినవి ఉన్నంతసేపు అతడు పైకి అబ్రహాము కుమారుడే, పైకి క్రైస్తవుడే, పేరుకి క్రైస్తవుడు అంటే నామకార్థుడు, అంటే బుద్ధి లేనివాడు, అంటే బుద్ధి లేని కన్యక, అంటే బుద్ధి లేనివాడు నిత్య నరకాగ్ని పాలైపోతాడు. అవునా కదా? అవునా కదా? అప్పటికే ఒకవేళ చనిపోయాడంటే జక్కయ్య ధనవంతుడిగా చనిపోదుడు, పాపిగా చనిపోదుడు. ఎక్కడికి వెళతాడు? నరకానికి వెళ్తాడు. మరి పైకి ఎవరు? క్రైస్తవుడు. కానీ అతనిలో ఏ క్వాలిటీ లేదు. ఏ క్వాలిటీ ఉంది? ఆత్మ సంబంధమైన క్వాలిటీస్ ఏమీ లేదు, కానీ శరీర సంబంధమైన లేదా దుష్ట సంబంధమైన లేదా అపవాది సంబంధమైన క్వాలిటీ మాత్రం ఎలా ఉంది? బేషుగ్గా ఉంది. కానీ దేవుడు ఎప్పుడు డిక్లేర్ చేశాడు ఇతడు అబ్రహాము కుమారుడే అని? ఎప్పుడు డిక్లరేషన్ జరిగింది? ఇతడును అబ్రహాము కుమారుడే ఇంటికి రక్షణ వచ్చిందని ఎప్పుడు డిక్లరేషన్ జరిగింది? అతడి జీవితంలో రూపాంతరత కలిగినప్పుడు, మార్పు కలిగినప్పుడు, మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము చెందినప్పుడు, అలాంటప్పుడు మాత్రమే అతడు రక్షింపబడిన, విమోచింపబడిన, విడిపింపబడిన, రక్షణ వస్త్రము కలిగి నిత్య రాజ్య మహిమకు అర్హత కలిగిన వాడై ఉంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే సంఘము, సార్వత్రిక సంఘము, సార్వత్రిక సంఘములో కూర్చున్నాము వచ్చి అంటే మన జీవితంలో మన ఫీల్ ఏంటి? క్రైస్తవులు. మన జీవితంలో మన ఫీల్ ఏంటి? క్రైస్తవులము, పరలోక రాజ్యం ప్రవేశం మాదే, పరలోకానికి చేరుకునేటువంటి ఎత్తబడే గుంపు మాదే కదా? నిజమే, నేనున్నాను కదమ్మా, నాదే. మేము మామూలు వాళ్ళం కాదు, మేము ప్రత్యేకింపబడిన వాళ్ళం, మేము క్రైస్తవులు. మాకు కొన్ని పద్ధతులు ఉన్నాయి, మాకు కొన్ని విధులు ఉన్నాయి, మాకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. మేము చాలా ప్యూరిటీ, క్లారిటీ కలిగిన వాళ్ళం. సార్వత్రిక సంఘాన్ని కదిపితే మైకిట్టి, అమ్మా ఎత్తబడతావా అంటే విడవబడి వాళ్ళు కూడా బుద్ధిమంతులమే, ఎగిరి వెళ్ళిపోతాము, ఇంకా కొండ మీద ఇల్లు కట్టుకుని వాళ్ళం. తిరగట్లేదా? చర్చికి వెళ్తాం, ఉపవాస ప్రార్థనకి వెళ్తాం, అన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తాం. బైబిల్ మా ఇంట్లో ఉంటుంది. ఏ రోజు కూడా బైబిల్ని వదలం, తలగడ కింద కూడా ఇట్టేస్తాం. అవునా కదా? కానీ నిజంగా ప్రతి ఒక్కరిని పిలిచి అమ్మా అంటే గొడవకు వచ్చేవాళ్ళు గొడవకు వస్తారు, కొడేసి వాళ్ళు కొడేస్తారు, పద్ధతిగా మాట్లాడు అంటారు. కొంతమంది చెప్పిదేదో చెప్పుకుని వెళ్ళిపో అంటారు. అంతేగాని వెళ్తామంటారా? నరకానికి వెళ్తామంటారా? సాతాను సంబంధితమైన సరుకు మాలో ఉందంటారా?
కొంత దుష్ట సంబంధులుగా మేము ఉన్నామంటారా? మా విషయంలో మా వాళ్ళు ముద్రలు వేశారండి మా మీద, ఇదిగోండి మా ముద్ర అంటామా? అను అను ఖచ్చితంగా అను. కానీ నిజానికి నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడే, నిజంగా ఒక దినాన మనం రక్షింపబడి విమోచింపబడి బాప్తిసం తీసుకున్నాం. అంటే ఏంటో తెలుసా? జక్కయ్య ఎలాగైతే మార్పు చెందాడో మనం కూడా మన జీవితంలో మార్పు చెందొచ్చాం. జక్కయ్య అన్నాడు, నేను అన్యాయముగా ఎవరి దగ్గర అయితే తీసుకున్నానో వాళ్ళకి 400 ఇచ్చేస్తాను, నేను నా ఆస్తిని అమ్మి సగం బీదలకు ఇచ్చేస్తానయ్యా అంటే దేవుడి చేత అతడు కన్ఫామ్ చేయబడ్డాడు. దేవుని చేత సాక్షాత్తు దేవుడే ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతని ఇంటికి రక్షణ వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు అతను చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇంకా అసలు టోకా లేకుండా ఎక్కడ ఆగకుండా సీదాగా, మన కన్నడ భాషలో సీదాగా పరలోకి వెళ్ళిపోతాడు కదా. అంటే అక్కడే. ఇప్పుడు మన జీవితంలో మనం రక్షింపబడి ఎన్ని రోజులైంది అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. మన జీవితంలో కక్కిన దాని కొరకు ఆశించామా? పెంట మీద పారబోసుకున్న దాన్ని మరల ఒడిలో పెట్టుకున్నామా? కడగబడిన పంది బురదలో పొరలాడునట్లుగా మన జీవితంలో అటువంటి కార్యాలు ఏమన్నా మనలో ఉన్నాయా? ఆ దినాన మన స్వభావం ఏంటి, ఈ దినాన మన స్వభావం ఏంటి? ఆ దినాన మన పద్ధతి ఏంటి, ఈ దినాన మన పద్ధతి ఏంటి? ఆ దినాన మన పరిస్థితి ఏంటి, ఈ దినాన మన పరిస్థితి ఏంటి? ఆ దినాన మన వైఖరి ఏంటి, ఈ దినాన మన వైఖరి ఏంటి? మనము రూపాంతరపరచబడ్డామా లేదా అని జాగ్రత్తగా ఎవరైతే దృష్టి పెడతారో వాళ్ళ జీవితంలో దేవుడు అతీతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే రక్షణను కొనసాగించువాడే ఎక్కడ ఉంటాడు? నీతిని కొనసాగించువాడే నీతిమంతుడు అవుతాడు. రక్షణ వస్త్రము అపవాది చేత దొంగిలింపబడకుండా కాచుకుని కూర్చున్నవాడే. కాచుకోవాలంటే దీన్ని ఏమంటే కాచుకోవడం ఎంత కష్టం అండి. ఒడియాలు సంవత్సరానికి ఒకసారి పెడతారేమో, ఆ ఒడియాలు కాచుకోవడానికి కింద మీద కింద మీద కింద మీద కింద మీద అల్లలాడిపోతాం సంవత్సరానికి ఒకసారి పెట్టేదానికి. అవునా? ఒడియాలకి. మరి ఈ ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోవడానికి ఇంకెంత అల్లలాడాలి, ఇంకెంత ప్రాకులాడాలి, ఇంకెంత సమయాన్ని వెచ్చించాలి, ఇంకెంత ఆలోచన చేయాలి, స్వపరీక్ష చేయాలి, ఇంకెంత పరీక్షించుకోవాలి, ఇంకెంత విమర్శ చేసుకోవాలి. ఈనాటి క్రైస్తవ సంఘాలు లేదా సార్వత్రిక సంఘంలోనికి మనం వెళితే, మనందరం ఇందులో ఉన్నాం. సార్వత్రిక సంఘంలో మొత్తం అన్ని సంఘాలు వచ్చేస్తాయి. అవునా? అందరం వచ్చేస్తాం కదా. ఇప్పుడు ఒడియాలు పెట్టినప్పుడు ఒడియాలు కాచుకోవడానికి కింద మీద పడి అల్లల్లాడిపోతామే. మరి ఇంత అల్లల్లాడే పరిస్థితి ఏదైనా ఉందా మనకని ఆలోచించుకోవాలి. మన ఆత్మీయ వస్త్రాన్ని కాపాడుకోవడానికి, మన రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి, మచ్చలో ముడతలో కళంకం ఎక్కడుందని పరిశీలనగా తెలుసుకోవడానికి, పరీక్షించుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి, విమర్శించుకోవడానికి మనం ఎంత సమయం వెచ్చిస్తున్నాము? ఎందుకంటే అబ్రహాము కుమారుడు అని అనుకున్నంత మాత్రాన అతను అబ్రహాము కుమారుడు కాలే దేవుని దృష్టిలో. ఇంకో విషయం ఏంటంటే అతని ఇంటికి రక్షణ లేదు. పైకి మాత్రం అతడు అదే స్థితిలో చచ్చిపోయి ఉంటే గనక పెద్ద పాస్టర్ గారు వద్దుడు, ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. 7 పాస్టర్లో లేకపోతే 3 పాస్టర్లు, ఈ 3 పాస్టర్లు వచ్చి ఏం చేద్దరు? ఘనంగా వైభవంగా సెంట్లు, మామూలు సెంట్లు కాదు, దుబాయ్ నుంచి తెప్పిద్దరేమో, పెద్దది. దేంతో చేద్దుడండి? జక్కయ్య ధనవంతుడే. జక్కయ్యకి ఇంటికి రక్షణ రాకపోతే, జక్కయ్య ఇంటికి రక్షణ రాకపోతే, అబ్రహాము కుమారుడు కాకపోతే, ఈ ప్రక్రియ జరగకపోతే, జక్కయ్య క్రైస్తవుడిగా అలా చచ్చిపోతే జరిగే పరిస్థితులు ఎలా ఉంటాయి తెలుసా? అద్భుతంగా దిన కార్యక్రమం చేద్దురు, అన్ని వెరైటీస్ చేద్దురు, రొయ్యలతో సహా.
ఇక్కడ మాత్రం చెప్పేద్దరు మంచి పోరాటం పోరాడి తిని ఎవడప్పా పోరాడలేదు కాబట్టి నరకంలో కాలుతాడు. ఒక ధనవంతుడు కూడా సేమ్ అదే జరిగింది ఎగ్జాక్ట్గా. ఒక ధనవంతుడు అని రాయబడింది. వాడు దేవుని యందు ధనవంతుడు కాదు, ఈ లోకములో తన మట్టుకు జనాల మట్టుకు అతను ఎవరు? ధనవంతుడు. ఈ ధనవంతుడు మన జక్కయ్య గారు ముందు జీవితం ఉందే అటువంటి జీవితంతో చచ్చిపోయాడు. ధనవంతుడు అటువంటి జీవితంతో చచ్చిపోయాడు. ఏమైనా తక్కువైందా? పెద్దలందరూ వాలిపోతారండి, గెద్దలు వాలిపోయినట్టు కదండి. పెద్దలు వాలిపోతారు. పరిస్థితులు, స్థితిగతులు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అక్కడ సెంటు వాసనే, సుగంధపు చెక్కతో ఏం చేస్తారా? మామూలు చెక్క కాదండి ఆయన రేంజ్కి. సుగంధపు చెక్క, అవునా కదా? సుగంధపు చెక్క, గంధపు చెక్క అంత అతీతంగా పేలాలతో తీసుకెళ్తారు. కానీ తన ఆత్మ ఎక్కడ ఉంటుంది? పాతాళములో యాతన పడుతూ యాతన పడుతూ యాతన పడుతూ యాతన పడుతూ. ఇప్పుడు నేను చెప్పేది ఏంటో తెలుసా? జరగాల్సినన్ని లోకంలో జరిగిపోతే అది కాదండి మనకు సంబంధించింది. ఈ లోక సంబంధమైన ధనం కాదండి మనం పరలోకం తీసుకెళ్ళేది. ఈ లోకానికి సంబంధించినటువంటి భోగం కాదు, భాగ్యం కాదు, అందం కాదు, చందం కాదు, పరిస్థితులు కాదు, స్థితిగతులు కాదు, ఎంతమంది జనాల మధ్యలో నువ్వు ఘనుడుగా ఉన్నావు, అది ఏది కాదు. మరేంటో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన రక్షణను కాపాడుకుంటే. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను రక్షించి రక్షణ వస్త్రాన్ని కప్పాడే, ఆ వస్త్రాన్ని కాలదన్నుకోక కాపాడుకుంటే ఖచ్చితంగా నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళడం అనేది సంభవం. ఇప్పుడు రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవడానికి మనకి ఏముండాలి? ప్రాకులాట ఉండాలి. ఏమండి ఇక్కడ జక్కయ్య ఆ చిన్న ప్రాకులాటకే అంత అతీతంగా దేవుడు అతను నడిపించాడే. మరి నిన్ను ప్రేమించి దేవుడు రక్షణ ఇచ్చాడు, నిన్ను ప్రేమించి దేవుడు అబ్రహాము కుమారుడిగా చేశాడు, నిన్ను ప్రేమించి దేవుడు నీ ఇంటిలోకి వచ్చి నీ ఇంటిలో ఏమయ్యాడు? నివాసం చేస్తున్నాడు. ఈ ఇల్లు ఎవరిది? ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? మనలో ఎవరుండాలి? ఇప్పుడు మీరు మీ జీవితంలో రక్షణను కొనసాగించాలంటే, మీరు మీ జీవితంలో అబ్రహాము కుమారుడుగానే కొనసాగాలంటే, మీ ఇంటికి వచ్చినటువంటి రక్షణను మీరు కాలదన్నుకోకుండా ఉండాలంటే, కోల్పోకుండా ఉండాలంటే, నీవు నీ దేవుడు సహవాసంలో ఉండాలి. జక్కయ్య, నేను నీ ఇంటికి వచ్చుచున్నాను. వచ్చారా లేదా? బస చేశారా లేదా? ఒక ఇంట్లోనే ఉన్నారు, ఇద్దరు సహవాసంలో ఉన్నారా? తిన్నారా? సహవసించారా? ఇప్పుడు కూడా వాక్యముగా మన దేవుడు మనలో ఉండగలగాలి. హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, నీ వాక్యమును నా హృదయములో ఉంచుకున్నాను. ఇప్పుడు మన హృదయములో ఏముండాలి? వాక్యం. అంటే మనం ఎవరితో సహవసించాలి? దేవునితో. ఎవరితో మమేకమైపోవాలి? ఎవరితో మాట్లాడాలి? ఎవరితో ముచ్చడించాలి? ఎవరు మనతో మాట్లాడాలి? ఏది మనల్ని నిలబెడద్దే నిత్యత్వంలో? హల్లెలూయా. వాక్యమైనటువంటి దేవుడు మన హృదయంలో ఉంటే, మన నరాల్లో, కండరాల్లో, ఎముకల్లో, మూలుగుల్లో ఆయన వాక్యాన్ని జీర్ణించుకుంటూ ఉంటే మన రక్షణను ఎవ్వడు దొంగిలించడానికి మనం అవకాశం ఇవ్వం. హల్లెలూయా. రక్షణ వస్త్రాన్ని దొంగిలించడానికి దొంగ అనబడేటువంటి వాడు కంకణబద్ధుడై ఉంటాడు. కానీ మన రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఈ రోజుల్లో చాలామంది అండి శరీర సంబంధమైన వాటిని కాపాడుకోవడానికి తాపత్రయపడతారు, కానీ ఆత్మ సంబంధమైన వాటిని కాపాడుకోవడానికి, కూడగొట్టుకోవడానికి, సమకూర్చుకోవడానికి, ఆత్మ సంబంధంగా ఐశ్వర్యవంతులు అవ్వడానికి, శ్రీమంతులు అవ్వడానికి చిమ్మెటైనను తుప్పైనను కొట్టని దొంగలు కన్నము వేసి దొంగలని ఆ అక్షయమైనటువంటి సంపాదన కొరకు ప్రాకులాడేవాళ్ళు చాలా చాలా తక్కువ మంది. కానీ మన జీవితంలో మన రక్షణను మనం కాపాడుకుంటే మాత్రమే, కాపాడుకున్నంత వరకు మాత్రమే మనం అబ్రహాము సంతానం అవుతాం. కాపాడుకున్నంత వరకు మాత్రమే మనము నిత్యత్వములోనికి సమీపించగలుగుతాం. హల్లెలూయా. కాపాడుకోవాలంటే మనకి ఏముండాలి? తాపత్రయం ఉండాలి. ఆశ ఉండాలి, తృష్ణ ఉండాలి, కోరిక ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి.
అనేటువంటి స్థితి మనలో ఉండాలి. హల్లెలూయా. అందుకే దేవుడేమన్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో నేను ఎవరి యందు, అంటే ఇద్దరు, నీవు నా యందు నేను నీ యందు. మనం ఎక్కడ? ఆయన యందు మనము, మన యందు ఆయన. ఎక్కడ ఉండగలుగుతాం? సహవాసంలో. ఇంట్లో అయినా మీరిద్దరు సహవాసం, తర్వాత సంఘంలో అయినా మన అందరూ, మన ఇద్దరము సహవాసం. హల్లెలూయా. ఈ సహవాసంలో ఏముంటుందండి? వాక్యం. ఈ వాక్యంతో మనం ఏం చేయాలి? సహవసించాలి. ఈ వాక్యమే మన చీకటి కోణాలను ఏం చేస్తుంది? బయట పెడద్ది. ఈ సహవాసమే మనల్ని సంపూర్ణ పరిశుద్ధతలో నడిపిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, జక్క ఇంటికి రక్షణ వచ్చింది. ఈ రక్షణను కొనసాగించాలంటే ఈయన ఎక్కడ ఉండాలి? ఇప్పుడు ఆయనతో సహవాసంలో ఉండాలి. మనల్ని రక్షించిన తర్వాత ఆయనతో సహవాసములో ఉండడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఆ సహవాసమే సంఘము. పిలిచాడా లేదా? హలో హలో రక్షణ వచ్చేసింది, వెళ్ళిపోండి ఎవరింటికి వాళ్ళు అన్నాడా? చెప్పండి. అక్కడ ఏమన్నాడు? నేను నీ ఇంటికి రావలసి ఉన్నదన్న తర్వాత అతనిలో గొప్ప మార్పు జరిగిన తర్వాత ఇంటిలో ఉన్నాడు, బస చేశాడు, సహవసించాడు. హల్లెలూయా. తర్వాత ఇతను ఏమవుతాడు? చనిపోయిన తర్వాత. మరి మన యాత్ర ఎంత ఉందో? రక్షింపబడిన తర్వాత, విమోచింపబడిన తర్వాత మన యాత్ర ఎంత ఉంది? మనం చనిపోయే వరకు మన యాత్ర ఉంది. హల్లెలూయా. చనిపోయే వరకు మన యాత్ర ఉంది కాబట్టి మనం రక్షించుకున్న దేవుడు మనల్ని పరిశుద్ధులుగా పిలిచాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికంటే, రక్షణను కాపాడుకోవడానికి ప్లస్ నీతిని కొనసాగించడానికి మనకు సైతానుగాడి యొక్క కబంధ హస్తాల్లో నుంచి తప్పించుకోవడానికి, వాడికి మనం చిక్కకుండా ఉండడానికే దేవుడి సహవాసములో మనకు మెలకువలు నేర్పేటువంటి వాక్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగ్గాక, స్తుతి కలుగ్గాక. ఎవరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆ ప్రక్కన అన్నాడు, నశించిపోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి మనుష్య కుమారుడు ఎలా వచ్చాడు? ఈ రోజున పరిశుద్ధులుగా పిలువబడేటువంటి మనం కూడా నశించిపోయేటువంటి అవకాశం ఉందా లేదా? అర్థమైంది మీకు వాక్యం? పరిశుద్ధులుగా పిలువబడిన మనము కూడా నశించిపోయే అవకాశం ఉందా లేదా? అసలు ఇప్పటికే మనం నశించిన అనుభవంలో ఉన్నామా? ఏది తెలియజేస్తుంది మనకి? వాక్యం. మన జీవితంలో, మన బ్రతుకులో, మన బలహీనతలకి చెకప్ అవసరం అండి. ఏ అప్పు? చెకప్ కదా, టెస్టింగ్లు కదా, అవును కదా. మన జీవితానికి, మనకు మంచి ఆరోగ్యం ఉండడానికి మనకి టెస్ట్లు అవసరం, మనకు కావలసినవన్నీ అవసరమా కదా. అంటే పరీక్ష అవసరం, మనకి పరీక్ష అవసరం. ఇది కూడా మనల్ని పరీక్షలోనే మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. పరీక్షలో మనం ఎలా ఉన్నామో తెలుస్తుంది. ఇప్పుడు యోసేపు పరీక్షలోనే ఎలా ఉన్నాడో తెలిసింది. హల్లెలూయా. యోసేపు దేవుని సంబంధిగా జీవిస్తున్నప్పుడు ఒక సందర్భంలో సైతానుగాడి ద్వారా ప్రేరేపింపబడినటువంటి పొతీఫర్ భార్య అతనిని బలవంతం చేసినప్పుడు ఆ పరీక్ష ద్వారానే అతడు పర్ఫెక్టా, ప్యూరా కాదనేది తెలిసింది. ఆ పరీక్షలో అతడు అధిగమించిన అనుభవాన్ని బట్టి అతీతంగా నిలబెట్టాడు దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు నీ జీవితానికి ఏం కావాలి? మొట్టమొదటగా పరిశుద్ధత కొరకు పిలువబడినటువంటి పరిశుద్ధుడు అయినటువంటి నీవు పరిపూర్ణతను సాధించడానికి నీకు ఖచ్చితంగా సహవాసం ఉండాలి. దైవజనుల సహవాసం ఉండాలి, సంఘ సహవాసం ఉండాలి. ఈ సహవాసంలో నీకు వాక్యం వస్తున్నప్పుడు ఈ వాక్యం నీలో చీకటి ఛాయలు తెలియపరుస్తుంది. నువ్వు ఎలా ఉండాలో, ఎలా ఉంటున్నావో, ఎలా ఉండకూడదో తెలుస్తుంది. నువ్వు తప్పో ఒప్పో తెలుస్తుంది. నువ్వు పరీక్షలు ఎలా నిలబడాలో తెలుస్తుంది. అప్పుడు ఒక పరీక్ష వస్తుంది. ఖచ్చితంగా వస్తుందా రాదా? వస్తుందా రాదా? దేవుడు వాక్యం విని వెళ్ళావు, చక్కగా దేవుడి సన్నిధిలో, ప్రభువా నా స్వభావమును మార్చిన ఆయన, ఇక ఎన్నడూ ఇలా ఉండకూడదు ప్రభువా, నేను మంచి మనస్తత్వంతో ఉండాలి ప్రభువా అని అనుకునేవాడు. వదిన గారు వచ్చింది ఇంటికి. ఎవరో వదిన గారు. అప్పుడు ఎలా మాట్లాడావు, ఇప్పుడు అలా మాట్లాడావు. పరీక్షలు ఏమయ్యావు? ఫెయిల్ అయ్యావా? ఫెయిల్ అవ్వకుండా ఉండడానికే కదా సహవాసం, జయించడానికే కదా సహవాసం. ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే నువ్వేం చెయ్యాలో చెప్పేదే కదా సహవాసం. నువ్వు ఎలా ఉండకూడదో చెప్పేదే కదా సహవాసం. హల్లెలూయా. ఇప్పుడు ఫెయిల్ అయ్యావు. ఫెయిల్ అయిన తర్వాత రాగానే దేవుడు తొంగి చూస్తాడు కదా, రాగానే మాట్లాడేస్తాడు నీతో, తొంగి చూసినట్టు.
నువ్వు ఇలా అన్నావు, మాట్లాడకూడదు అలాగా. అప్పుడు నీకు అర్థం అవుతా, అమ్మో ఫెయిల్ అయిపోయానా. పాస్ అయితే నీకు మేలు, ఫెయిల్ అయితే నీకు దెబ్బ. అప్పుడు దెబ్బ వచ్చింది. ఎందుకు వచ్చింది దెబ్బ? ఎక్కడ తెలిసింది? వాక్యములో నుండి తెలిసింది. ఈ దెబ్బ ఎందుకు వచ్చిందో తెలియలేదనుకో, యోబు అనుకుంటాం కదా. అంటే నిన్ను క్రమపరిచేది సహవాసములో విత్తబడే వాక్యం. ఆ దేవుడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. పరిశుద్ధులుగా పిలువబడినటువంటి మనం కూడా నశించిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దేవుడు వాక్యంగా దిగొచ్చి అనుదినము కూడా మనతో మాట్లాడతాడు. సహవాసం ఆయన, మనం ఏం చేస్తాం? సహవాసం చేస్తాం. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగుగాక. ఇప్పుడు తన రక్షణను కొనసాగించుకుంటే మాత్రం ఎవరమ్మా? పరలోక రాజ్యానికి సమీపిస్తాడు. మనం కూడా ఇప్పుడు దేవుడు సన్నిధిలో ఉన్నంత మాత్రాన, పరిశుద్ధులుగా పిలువబడ్డ మా పేర్లు పరిశుద్ధులు అని దేవుడు ఇట్టాడు అన్నంత మాత్రాన పాపాత్మను ఎప్పుడైపోయామో మనం చూపించేది వాక్యం. పాపము నుంచి బయటికి రావడం చూపించేది వాక్యం. కొట్టబడుతున్నప్పుడు కూడా దేవుణ్ణి ఎలా పట్టుకోవాలో చూపించేది వాక్యం. కొట్టబడుతున్నప్పుడు, దైవజనుడితో హెచ్చరింపబడుతున్నప్పుడు పారిపోకుండా నిలబడిపోవాలి దేవుని కోసం అని చెప్పేది వాక్యం. ఇలాగ మనల్ని బలపరిచేది వాక్యం. అడుగులో అడుగు వేయించేది వాక్యం. పరలోక రాజ్యములో ప్రవేశపెట్టేది వాక్యం. హల్లెలూయా. అందుకే మనం సహవాసించడానికి వెనుదిరగకూడదు. మనము ఆయన ఎలా ఉండాలి? ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా, మొట్టమొదటగా ఫలిస్తాడన్న దానికి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పెట్టుకోవాలి. తర్వాత శరీర సంబంధమైన ఆశీర్వాదం వెంటొస్తుంది. ఆ తర్వాత ఒక మాట అన్నాడు ఆయన, నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. వేరుగా ఉండి ఏమైనా చేయగలరా? ఏమి చేయలేరు. రక్షణను కొనసాగించాలంటే ఆయనకు వేరుగా ఉండి కొనసాగించలేము. వస్త్రాన్ని కాపాడుకోవాలంటే ఆయనకు వేరుగా ఉండి కాపాడుకోలేము. ఎక్కడ ముడతొచ్చి చేరిందో, ఎక్కడ మచ్చొచ్చి చేరిందో, ఎక్కడ కళంకం వచ్చి చేరిందో ఆయనకు వేరుగా ఉంటే మనకేది తెలీదు. మనం ఎలా జయించాలో మనకి తెలియదు. ఆయనలో నిలిచి ఉండకపోతే మనం ఏమి చేయలేము. ఆత్మ సంబంధంగా ఏ విషయంలోనూ రాణించలేము. అలాంటప్పుడు అప్పుడే చెప్పేసుకోవచ్చు, పరలోకం అస్సలు ప్రవేశించలేం. ఏమా, మనం ఎవరి కోసం వెంటాడుతున్నాం? ప్రభువుని. మనందరం ఎవరి కోసం వెంటాడుతున్నాం? గుండెల మీద చెయ్యేసుకుని చెప్పగలం పరలోకం. పాట కూడా వచ్చు మనకి, పరలోకమేనా అంతఃపురం, చేరాలనేనా తాపత్రయం, యేసుదేవరా కనికరించవా, దారి చూపవా. ఆయన కనికరించాలంటే, దారి చూపాలంటే ఆయన దారిలోకి వచ్చి నిలబడాలి. ఆయన దారిలో ఉండకుండా పక్క దారిలో ఉండి కనికరించవా, కృప చూపవా అన్నామనుకో, అమ్మ ముందు నా దారిలోకి రా, నా పక్కకి రా అమ్మ ముందు. ఆయన దారే సహవాసం, ఆయన ఏర్పాటు చేసినటువంటి సంఘం, ఆయన ఏర్పాటు చేసినటువంటి దైవ జనాంగముతో సహవాసం, దైవ జనాంగము ముఖాంతరముగా నీతో మాట్లాడుతున్న ఉపదేశము, వాక్యము. దేవునికి స్తుతి కలుగుగా. ఆయనకు వేరుగా ఉండి మనం ఏమి చేయలేము. ఇప్పుడు మనం ఆయన వేరుగా ఉండడానికి వచ్చామా? కలిసిపోవడానికి వచ్చామా? అందుకే కదండి పాటలు పాడి ఇద్దరం ఏమయ్యాం? మమేకమయ్యాం. ఆయన మనతో మాట్లాడుతుంటే మనం వింటున్నాం. ఇప్పుడు ప్రార్థనా పూర్వకంగా మనం ఆయనతో మాట్లాడితే ఆయన వింటారు. హల్లెలూయా. అత్యత కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, అటువంటి పాపాత్మపు అనుభవంలో ఉన్నవాడే, నశించిపోయిన అనుభవంలో ఉన్నవాడే దేవుని నిమిత్తం అంత ఆశపడితే, ఇటువంటి అనుభవంలో ఉన్న మనము ఆయన విషయములో ఆశపడినందుకు ఆయన ఎంత కృప చూపుతారు మనకి? చెప్పండి అమ్మా. నశించిపోయే అనుభవంలో ఉన్నవాడే అంత అతీతంగా దేవుడి మీద ఆశ పెట్టుకుంటే, ఆశను అడియాసలు చేసుకోకుండా తన పరిస్థితుల్ని అధిగమించి దేవుడి కోసం నిలబడితే, ఈ రోజున ఆయనే మనకు సర్వమని సమస్తమని ఆయన పాదాలు పట్టుకుని, ఆయన శరణ్యమైన ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేసిన మనం ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన ఇంకెంతగా మనల్ని నడిపిస్తాడు.
ఇంకెన్ని అతీత కార్యాలు చేస్తాడు. ఓ మాట చెప్పు, నువ్వు ఆయన మీద పెట్టుకున్న ప్రేమను బట్టే కదా ఎంతవరకు నడిపించాడు. మన మధ్యలో చిన్న చితక తప్పిదాలు ఉన్నా లేకపోయినా నడిపించాడు లేదా? నడిపించాడు లేదా? నడిపించినందుకు నాలో ఏ తప్పిదము లేదనుకోకే. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇదంతటికి నా భక్తి భావము కారణం అనుకోకే. బాధపడతాడు దేవుడు అక్కడ. అప్పటికి అతను ఎవరు? నశించిపోయే అనుభవం కలిగినవాడు. కానీ పైకి ఎవరు? ఒక మాటలో చెప్పనా, క్రైస్తవుడే. ఒక మాటలో చెప్తాను మనకు అర్థమయ్యేలాగా. అప్పటికి అతడు మందిరానికి వచ్చిన అనుభవమే, సపోజ్ అర్థం చేసుకోవడానికి. అప్పటికి అతను ప్రార్థన చేసిన అనుభవమే, అప్పటికి అతను వాక్యం చదివిన అనుభవమే, అప్పటికి అతను వాక్యం విన్న అనుభవంలో ఉండొచ్చు. కానీ అతడు ఇశ్రాయేలీయుడు, ఏ కపటము లేనివాడు, పాపాత్ముడు కాకుండా లేడు. అతడు అప్పుడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు? కానీ అటువంటి నశించిపోయే అనుభవంలో ఉన్నవాడే తన పుట్టితనము అనబడేటువంటి ఆ లోటును బట్టి వెనక్కి వెళ్ళిపోకుండా ఆ లోటును అధిగమించి దేవుని నిమిత్తం నిలబడితే ఒక్కటా రెండా పరలోక రాజ్యం వెళ్ళే వరకు కూడా అతన్ని విడిచిపెట్టకుండా అతీతంగా నడిపించినవాడు. హల్లెలూయా. అంటే ఒక మాట చెప్పనా, యేసుప్రభుని ఏం చేశాడు జక్కయ్య? అటువంటి అనుభవంలోనే ప్రేమించాడా లేదా? ప్రేమించాడా? ఈ రోజున దేవుని బిడ్డలుగా మనకే మన పరిస్థితులు తెలిసినా తెలియకపోయినా మనకంటూ దేవుడు అంటే ఎంత ప్రేమ, ప్రేమే కదా. చాలా విషయాలు మీరు అధిగమించుకుని దేవుడి దగ్గర రాలేదా? ఈ రోజున ఫంక్షన్లో పొద్దున్నుంచి ఉండి ఉంటారు ఎండలో, అయినా కానీ దేవుడి దగ్గరికి వచ్చారు లేదా? అంటే మీరు ప్రేమతో దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేటువంటి విషయాన్ని ప్రతికూలతలో కూడా కనుపరుస్తున్నారు. అంటే దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి పరిచర్య చేస్తున్నారు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి దైవజనులు అంటే ప్రాణం పెడుతున్నారు. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి దైవ కార్యాల్లో ఉన్నారు. అయినను నశించిపోయేటువంటి పరిస్థితులు ఉన్నను దేవుడు కనికరించి మన జీవితంలో ఎన్నో కార్యాలు చేసుకుంటూ వస్తున్నారు. హల్లెలూయా. అంతకంటే ఘన కార్యములో నిన్ను నిలబెట్టడానికి దేవుడు ఉపదేశం ఇస్తున్నాడు. అన్నీ ఒక ఎత్తు అయితే దేవుడు ముఖాముఖిగా నీతో మాట్లాడడం ఒక ఎత్తు. హల్లెలూయా. ఇది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. అందుకే యాకోబుకి శరీర సంబంధమైన ఆశీర్వాదం 2 గుంపులయ్యాడంట. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం ఎక్కడున్నాడు? సహవాసంలో. అప్పుడు వచ్చింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. హల్లెలూయా. ఇప్పుడు నీకు కావలసింది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవునితో సహవాసంలోనే ఉంటుంది అది. శరీర సంబంధంగా నువ్వు తింటున్నావు, త్రాగుతున్నావు, బట్ట కడుతున్నావు, శరీర సంబంధంగా దేవుడు నీకు ఎన్నో ఇస్తున్నారేమో, శరీర సంబంధంగా నిన్ను నడిపిస్తున్నారు, అది ఒక ఆశీర్వాదం. కానీ దాన్ని చూసుకుని నేను గొప్పవాడిని అనుకోవద్దు. దాన్ని చూసుకుని దేవుడు నాకు కాబట్టి చేసాడు అనుకోవద్దు. ఏదో విధంగా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ప్రేమించి నీకు కావలసినన్ని ఇస్తున్నాడు. ఆ కావలసినన్ని వచ్చేస్తున్నంత మాత్రాన మనం భక్తులు కాదు. ఆయన కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆయన కోసం ఎంత చేసినా అంత చూపిన దేవుడు ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం కాబట్టి, సహవసిస్తున్నాం కాబట్టి, దైవజనులు ప్రేమిస్తున్నాం కాబట్టి, వాక్యాన్ని ప్రేమిస్తున్నాం కాబట్టి మన జీవితంలో చెయ్యక మానడం ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఇప్పుడు మనకి ఏ ఆశీర్వాదం కావాలి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం పెనుగులాడాడండి యాకోబు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కోసం మగసిరి గలవాడే పోరాడాడు. రాత్రంతా శరీర సంబంధమైన వాటి కోసం కాదు కూర్చుంటా, ఆత్మ సంబంధమైన దానికోసం కూర్చున్నాడు. అలాగే మన జీవితంలో మన ధ్యేయం ఏమై ఉండాలి? ఆత్మ సంబంధమైనటువంటి అభివృద్ధి. ఆత్మ సంబంధంగా మనం ఎదగాలి, ఫలించాలి. ఆత్మ సంబంధంగా బహుగా మనం ఫలించాలి. మనం ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. మన ఆత్మీయత ఎదగాలి, మన పరిశుద్ధత ప్రబలాలి. ఇంకా హల్లెలూయా. మన ప్రార్థనకు శక్తి కావాలి. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహుబలము గలదై ఉండగలగాలి. కృపలు కావాలి, కృపా వరాలు కావాలి, ఈవులు కావాలి, తలాంతులు కావాలి. ఇవన్నీ ఆత్మ సంబంధంగా మనం దేవుడి యొద్ద నుండి ఏం చేయాలి? పొందుకోగలగాలి. దేవునికి స్తుతి కలుగుగాక. అందుకు సహవాసం మనకు ఎంతో ముఖ్యం.
ఎప్పుడు కూడా సహవాసాన్ని కాలదండుకొద్దు, వాక్యాన్ని కాలదండుకొద్దు, వాక్యముల నుండి దేవుడు మాటలు ఎప్పుడు కూడా పెడచెవిన పెట్టొద్దు. మన జీవితంలో మనం ఉన్నతంగా ఎదగడానికి, ఆత్మీయతలో ఫలించి అభివృద్ధి చెందడానికి దేవునితో సహవసించుదుముగాక ఎల్లప్పుడు.